తిరుమలలో గత 30 సంవత్సరాల్లో ఆ తిరుమల పైన మన భక్తులు వెళ్ళినప్పుడు పడేసే చెత్త కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి తినడానికి పడేసిన అవన్నీ చెత్త కావచ్చు, ఇవన్నిటిని ఏం చెయ్యాలో ఇంతవరకు ప్లాన్ చేయలేదట. ఇది ఎంత ఉందా అంటే 30 సంవత్సరాల నుంచట 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్త ఉందట అక్కడ. ఒకటి కాదు, రెండు కాదు, 1,00,000 మెట్రిక్ టన్నుల చెత్త. ఇప్పుడు దాన్ని తొలగించేందుకు తగిన ఏర్పాటు చేయడంతో పాటుగా చెత్త వల్ల దుర్వాసన రాకుండా ఉండేందుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఏదైతే తాజాగా టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కలిసి శుక్రవారం వివిధ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తే, ముందుగా గోగర్భం జలాశయం సమీపంలోని కాకులమాన్ దెబ్బ దగ్గర ఉన్నటువంటి డంపింగ్ యార్డును పరిశీలిస్తే అక్కడ దశాబ్దాలుగా పెరిగిపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యల మీదన అధికారులకు దిశానిర్దేశం చేశారు. 3-4 నెలల్లో చెత్తను మొత్తం తొలగిస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో వచ్చే చెత్తను కూడా శాస్త్రీయంగా డంప్ చేసే విధానం అమలు చేస్తామన్నారు. తడి చెత్త కూడా 1000 టన్నులు ఉంటుంది. IOCL బయోగ్యాస్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తడి చెత్త తగ్గుతుంది. ఇప్పటికే తడి చెత్త ద్వారా 20,000 టన్నుల కంపోస్ట్ తయారు చేశామని చెప్పారు. అలాగే పాప వినాశనం ప్రాంతంలో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పార్కుల్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇంతవరకు కూడా ఎవ్వరూ దృష్టి పెట్టనటువంటిది. అనేక మంది ఈవోలు, అనేక మంది చైర్మన్లు వచ్చారు, కానీ చెత్త ఎక్కడ వేయాలో ప్లాన్ చేశారు, కానీ ఆ చెత్త అసలు కంప్లీట్గా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తున్నందుకు ఈవోను, డిప్యూటీ ఈవో, చైర్మన్ వీళ్ళందరూ కలిసి సమిష్టిగా చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించాలి.